ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు ఎన్నేళ్లుగా నువ్వు వేసిన శిక్ష ముందు రేపు నేను దోషిగా రుజువైతే పడే శిక్ష పెద్దదేవి కాదు సూర్య. రోజు ఈ టైంకి అశోక్ ఫోన్ చేసేవాడు. ఈరోజు ఫోన్ చేయలేదు. నేను కాల్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమై ఉంటుంది? నాకు చెప్పకుండా ఎప్పుడు ఫోన్ ఆఫ్ చేయడు. ఎందుకు ఆఫ్ చేసుకున్నాడు? అశోక్, అశోక్, ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావు? అశోక్, నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలుసా? అసలు నాకు చెప్పకుండా ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? హలో కోమలి, నన్ను కొంచెం మాట్లాడనిస్తావా? మాట్లాడు అశోక్. నేను నీతో మాట్లాడడం కోసమే పిచ్చి దానిలా వెయిట్ చేస్తున్నాను. మాట్లాడు. కోమలి, నేను ఒక ప్రాబ్లంలో ఉన్నా. ఏమైంది అశోక్? మళ్ళీ ఏ విషయంలో అయినా రాజుకు దొరికిపోయావా? ప్రస్తుతానికి ఎవరికి దొరకలేదు కోమలి. సీక్రెట్ ప్లేస్ లో సేఫ్ గానే దాక్కున్నాను. నువ్వు సీక్రెట్ ప్లేస్ లో దాక్కోవడమేంటి? అసలు ఏమైంది అశోక్? నాకు భయం వేస్తోంది అశోక్. నువ్వేం భయపడకు కోమలి. అసలు నేను ఈ ప్రాబ్లంలో ఇరుక్కుందే నువ్వు భయపడకూడదు అని, నీకేం కాకూడదు అని. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అశోక్. కూల్గా ఉండు కోమలి. అసలు ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? నువ్వు అనాథాశ్రమంలో ఉన్న సంగతే రాజు, రూప, విరూపాక్షికి తెలిసిపోయింది. అనాథల్ని తీసుకొచ్చి నిజం చెప్పించాలని చూశారు. ఎలా కాపాడుకోవాలో అర్థం కాని సమయంలో ఒక వరంలాగా విరూపాక్షి కనిపించారు. సరిగ్గా అదే టైంకి ఒక ప్లాన్ చేశాను. అది గన్లో వేసుకొని నేరుగా చిట్ ఫండ్ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళాను. నేను ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, తర్వాత రండి. నేను కూడా ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చాను మేనేజర్ గారు. హలో, ఇది అంతకంటే ఇంపార్టెంట్, తర్వాత రండి. ఇది అంతకంటే ఇంపార్టెంట్ మేనేజర్ గారు. మీరు ఎమ్మెల్యే గారి మనిషే సార్?
నేను మేడం గారి పని మీదే ఉన్నాను. హాఫ్ అన్ అవర్లో అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది సార్. అమౌంట్ ట్రాన్స్ఫర్ చెయ్యొద్దు అని చెప్పడానికే వచ్చాను. అదేంటి సార్, మీరు ఈ ఎమ్మెల్యే గారి మనిషి కదా? కాదు, నేనెవరన్నది నీకు అనవసరం. నువ్వు ఎమ్మెల్యేకి మనీ ట్రాన్స్ఫర్ చెయ్యకూడదు. కుదరదు, మనీ ట్రాన్స్ఫర్ చేసి తీరాల్సిందే. నాకు వేరే ఆప్షన్ లేదు. 2 అవర్స్లో మనీ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే నన్ను చంపేస్తారు. ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే నేను చంపేస్తాను. ఏంటి, బెదిరిస్తున్నావా? కాదు, జరగబోయేది చెప్తున్నాను. ఓ, నిన్న విజయాంబిక పంపిందా? అర్థమైంది. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. అర్థమైంది కదా? మనీ ట్రాన్స్ఫర్ చెయ్యవు కదా? మనీ ట్రాన్స్ఫర్ చేసే తీరుతాను. చెడ్డవాళ్లతో చేతులు కలిపి బ్రతకడం కన్నా మంచి పని కోసం చావడమే మేలు. చంపాలనుకుంటే చంపేయ్. అయితే చావరా. అయితే అయితే ఆ మేనేజర్ని చెప్పింది నువ్వేనా? ఎంత పని చేసావు అశోక్, ఎందుకు చేసావు? ఇప్పుడు ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? కొన్ని రోజుల్లో మన పెళ్లి పెట్టుకుని ఇలా ఎందుకు చేసావు అశోక్? అవన్నీ నాకు తెలియదు కోమలి. నిన్ను ప్రాబ్లం నుంచి బయట పడేయాలనుకున్నాను, అంతే. నన్ను ప్రాబ్లం నుంచి బయటపడేయాలి అని నువ్వు ప్రాబ్లంలో పడ్డావు కదా అశోక్. అసలు ఇదంతా ఎవరు చేయమన్నారు? దీపక్ విజయాంబికనే ఈ ఐడియా ఇచ్చారు. సరే కోమలి, నా ఫోన్ ఆన్లో ఉండటం అంత సేఫ్ కాదు. నీతో మాట్లాడాలనుకున్నప్పుడల్లా ఆన్ చేస్తాను, మళ్ళీ ఆఫ్లోనే ఉంటుంది. నేను ఫోన్ ఆన్ చేసి ఆఫ్ చేసిన ప్రతిసారి నేనుండే ప్లేస్ మార్చేస్తుంటాను. నువ్వేం కంగారు పడుకో, నాకేం కాదు. ఉంటాను కోమలి. అశోక్ 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 నాకు చెప్పకుండా నా అశోక్ని ఇరికిస్తారా? చెప్తాను వీళ్ళ సంగతి. ఆ